హాయ్ ఫ్రెండ్స్. ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలుగా మారడం చిత్రసీమలో చాలా కామన్. ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారో చెప్పలేం. కాబట్టి ఎవరి ముందైనా అణువుగా ఉండాలి, ఒదిగి మాట్లాడాలి. అక్కినేని నాగేశ్వరరావు గారు, పి పుల్లయ్య గారి మధ్య జరిగిన ఈ స్వీట్ రివెంజ్ డ్రామా తలుచుకుంటూ ఉంటే చిత్రసీమలో నోటిని అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఒక్కసారి ఆ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అవి ధర్మపత్ని మూవీ రోజులు. పి పుల్లయ్య గారు డైరెక్టర్ ఆ మూవీకి. ఏఎన్ఆర్ ఆ సినిమాతోని నటుడిగా పరిచయం అవుతున్నారు. పిల్లోడు నాటకాల నుంచి వచ్చాడు కాబట్టి పద్యాలు గట్రా బాగా వచ్చు. అందుకే ఖాళీ సమయాల్లో పి పుల్లయ్య గారు అక్కినేని గారిని పిలిచి ఓ పద్యం పాడ్రా అబ్బాయి అని ప్రేమగా అడిగేవారట. అక్కినేని గారు కూడా పాడేవారట. సెట్లో, ఆఫీసుల్లో ఇదే రిపీట్ అయ్యేది. పుల్లయ్య గారు అడిగినప్పుడల్లా అక్కినేని గారు పద్యం పాడేవారు. కానీ ఎప్పుడు ఒకటే పద్యం. అదే విని విని పుల్లయ్య గారికి చిరెత్తుకొచ్చి ఎప్పుడు ఇదే పాడతావేంటి అంటూ ఓ బూతు మాట అనేశారట. దాంతో అక్కినేని గారి మనసు చివుక్కుమంది. షూటింగ్ అయిపోగానే మెరీనా బీచ్కి వెళ్ళి బోరుమని ఏడ్చేశారు. ఇక సినిమాలొద్దు, ఇంటికి వెళ్ళిపోద్దాం అని కూడా అనిపిస్తే ఈలోపు ఘంటసాల రఘురామయ్య గారు ఆయన్ని వచ్చి ఓదార్చారట. పుల్లయ్య తీరే అంత. ఆయనకు నోటి దురుసు కాస్త ఎక్కువ, పైగా పెద్ద ఆయన అంటూ కాస్త లాలించి మనసు మార్చారు. ఏళ్ళు గిర్రున తిరిగాయి. అక్కినేని గారు సూపర్ స్టార్ అయ్యారు. ఓ రోజు పి పుల్లయ్య గారు అర్ధాంగి అనే కథ రాసుకుని నాగేశ్వరరావు గారిని కలవడానికి వచ్చారు. పుల్లయ్య గారు వచ్చారన్న విషయం తెలుసుకుని ఏఎన్ఆర్ గారు కావాలని ఆఫీస్కి 2 గంటలు లేట్గా వచ్చారు. ఆ తర్వాత వచ్చి కథ చెప్పమన్నారు. కథ నచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి ప్రధాన తారాగణం. అన్నయ్యగా ఎన్టీఆర్ గారు నటించాలి. ఆయనది వెర్రిబాగులోడి వేషం. పుల్లయ్యతో పేచీ పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయిన అక్కినేని గారు అన్నయ్య పాత్ర నేను వేస్తా అన్నారు. అదేంటి అక్కినేని అన్నయ్య, ఎన్టీఆర్ తమ్ముడు అంటే జనం ఒప్పుకోరు అని అభ్యంతరం చెప్పారు. కానీ అక్కినేని గారు ఒప్పుకోలేదు. బ్రదర్ కాకపోతే జగ్గయ్యని తీసుకోండి, మా కాంబినేషన్ కూడా బాగుంటుంది అని అనడంతో పుల్లయ్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చి సరే అన్నారు. అప్పటికి అక్కినేని గారు తగ్గలేదు. బాగా ఆలోచించుకోండి పుల్లయ్య గారు, రేపు సినిమా అటు ఇటు అయితే నన్ను బూతులు తిట్టినా తిడతారు అంటూ మనసులో ఉన్నది కక్కేశారు. అప్పుడు అర్థమైంది పుల్లయ్య గారికి అక్కినేని గారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో. భలేవాడివయ్యా, అప్పటి విషయం ఇప్పటికీ గుర్తుందా? ఏదో పెద్దవాణ్ణి కదా, చనువు కొద్దీ ఆ రోజు నిన్ను తిట్టానంతే అంటూ ఏదో సర్ది చెప్పబోయారు. నేను గుర్తు పెట్టుకోవడం పక్కన ఉంచండి, మీకు కూడా ఆ విషయం గుర్తుంది కదా, అంటే తప్పు చేశానని మీకు అనిపించినట్టే కదా అంటూ మళ్ళీ గుచ్చారు. అలా ఏళ్ల తరబడి తన మనసులో ఉన్న బాధని పుల్లయ్య గారి ముందు కక్కేశారు అక్కినేని గారు. చివరికి అక్కినేని గారు చెప్పినట్టే ఎన్టీఆర్ స్థానంలో జగ్గయ్య గారు వచ్చారు. అర్ధాంగి మూవీ సూపర్ హిట్ అయింది. ఈ విషయాన్ని అక్కినేని గారు తన ఆత్మకథలో కూడా రాసుకున్నారు.